Hey family, welcome back to Kishore Village Vlogs. గైస్ ఈరోజైతే మనమైతే తిరుపతి దగ్గర ఉన్న మున్సిపల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అది రాత్రిపూట అయితేనే బాగుంటుందంట పార్క్ అయితే పొగుల కన్నా. అందుకని చెప్పి ఈరోజు రాత్రికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అని చెప్పి మొత్తం అయితే వీడియో అయితే తీస్తాను, చూసే. ఫైనలీ మనమైతే మున్సిపల్ పార్క్కి అయితే వచ్చేసాము. నైట్ వ్యూలో ఎలా ఉంటుందో పార్క్ అయితే చూసేద్దాము. ఇక్కడైతే మనకైతే మొత్తము కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ అయితే మొత్తం అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్, బైక్ అయితే 10, కార్కి అయితే 20 రూపీస్ అయితే ఉన్నది. మనకి ఇక్కడ కొన్ని నోటీస్ బోర్డులు అయితే ఇచ్చారు. అవి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8:30 లోపల ఎవరైనా వాకింగ్ వస్తే వాళ్ళకైతే ఫ్రీ. మనకి ఇక్కడ ఒక శివుడు అయితే కనిపిస్తాడు. స్టాట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. చుట్టూ ఆత్మలింగాలతో లైటింగ్ డెకరేషన్తో అయితే భారీగా అయితే ఉంటుంది. ఫోటోలు తీసుకునేటోళ్ళు ఇక్కడే అయితే తీసుకోవచ్చు. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఐ లవ్ తిరుపతి అని ఉంటుంది. బట్ ఎవరో బ్రేకప్ వాళ్ళు లవ్ను కొట్టేశారు కాబట్టి మనకు ఓన్లీ తిరుపతి మిగిలింది. ఇక్కడ మనకు పిల్లలు స్కేటింగ్ అయితే చేస్తున్నారనమాట. అక్కడికైతే వినిపిస్తుంది శబ్దం అయితే. తర్వాత మనకి ఇక్కడ ఎటు చూసినా మనకు బర్త్డే పార్టీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కేక్ ఫ్రీ. మనం లేట్ చేయగానే అక్కడికైతే వెళ్ళిపోదాం. పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు, చూద్దాం. పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు, మామూలుగా అయితే లేదు, ఇచ్చి పడేస్తున్నారు ఒకరు. మీరు చూడండి ఒకసారి. చూడండి గైస్, ప్రొఫెషనల్ స్కేటర్స్ ఇక్కడ. ఫ్యూచర్ ప్రొఫెషనల్స్ ఇచ్చి పడేస్తున్నారు. ఏమన్నా స్పీడ్ వదులుతున్నారా? మీలో ఎంతమంది అయితే ఈ పార్క్ అయితే వచ్చారో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళలాగా మనం ఒక రౌండ్ కూడా వేయలేం. మొత్తం తిరుపతిలో మనకు చూపిస్తున్నాడు తమ్ముడు. మున్సిపల్ పార్క్ గురించి చెప్తున్నాడు. ప్రకాశం పార్క్ అంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేది. మన వాళ్ళు షటిల్ ఆడుతున్నారు. మనకు పిల్లలు ఆడుకునే స్పాట్స్ ఇవి. చూడండి, ఈ పక్క ట్రైన్ ఎగ్జిబిషన్ అనమాట. చిన్న ట్రైన్, మనకు చిన్ని ట్రైన్ ఉన్నది, పడవ ఉన్నది. మనకు రామసేతు ఫ్లైఓవర్ అక్కడే ఉన్నది. ఫ్లైఓవర్ కిందనే మున్సిపల్ పార్క్ అయితే ఉన్నది. ఇది ఎక్సర్సైజెస్ ప్లేస్ అనమాట. మొత్తం పార్క్ అయితే బాగుంది. ఇది మనకు 8:30 వరకు అయితే ఉంటుంది. మనకు ఒక ఎంట్రీ టికెట్ వచ్చి పర్ పర్సన్ కి 10 అయితే తీసుకుంటున్నారు. అవును గైస్, ఈ పడవ అయితే తిరగట్లే కానీ బట్ ఇది ప్రకాశం పార్క్, తిరుపతిలో ది బెస్ట్ పార్క్ అని చెప్పచ్చు. పిల్లలు ఆడుకునే దానికి బబుల్స్ షో. చూడండి, పిల్లడు మస్తు అయితే ఆడుతున్నాడు. అది జాతరలో ఉంటాయి మనకెప్పుడు, కానీ ఇక్కడ పార్క్ లో అయితే దొరుకుతున్నాయి. మనకు జాతరలో కాకుండా పార్క్ లో కూడా ఇక్కడ అయితే మస్తు అవుతున్నాయి. ఇంకా షాప్స్ కూడా ఉన్నాయి. షాప్స్ లో పాప్కార్న్ కూడా ఉన్నది, డ్రింక్స్ కూడా ఉన్నవి. మీలో ఎంతమంది పార్క్కి వచ్చారు, వచ్చింటే అయితే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.